పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనే నాథుడు కరువయ్యాడన్నారు. ఒక్కొక్క క్వింటాలకు 4 నుండి 5 కిలోల తరుగు తీస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 30% మాత్రమే కొనుగోలు జరగడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. మరోవైపు పెద్దపల్లిలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని, ఏకంగా చెరువులకు గండి కొట్టి మరీ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని నిప్పులు చెరిగారు. పెద్దపల్లి కలెక్టర్ మట్టిపై వచ్చే రుసుము రాయల్టీ మైనింగ్ అకౌంట్లోకి కాకుండా ప్రత్యేకంగా మరో అకౌంట్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏ గ్రామం మట్టికి వచ్చిన డబ్బులు ఆ గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని, కానీ ఇలా కలెక్టర్ ఇష్టారీతిన ప్రత్యేక అకౌంట్ చేయడం ఎక్కడా చూడలేదని ఫైర్ అయ్యారు. మరి చెరువు మట్టి విషయంలో గతంలో ఉన్నప్పుడు చెరువు మట్టి కొరకు మరి ఒక క్యూబిక్ మీటర్కు దాదాపు 120 రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఇవాళ గత సంవత్సరం మరి మట్టి తీసినప్పుడు ఒక లారీకి 2700 రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది. ఆ లారీ చిన్న లారా, పెద్ద లారా, అది 10 టైర్ల లారా, లేకపోతే 12 టైర్ల లారా, 16 టైర్ల లారా, ఏది లెక్కలేదు. అంటే ఒక్కొక్క లారీలో 50 క్యూబిక్ మీటర్ల మట్టి కూడా తీసుకుపోయడానికి అవకాశం ఉంది. కానీ అది చిన్న లారైనా 2700, పెద్ద లారైనా 2700. మరి ఈ తేడా గమనించాల్సిన అవసరం లేదా ఈ యంత్రాంగానికి? మరి ఎక్కువ మట్టి తీసుకుపోయినప్పుడు దానిలో వచ్చే లాభంలో ఎవరికి వాటా ఇచ్చినారు, ఎవరు దాన్ని అనుమతిస్తూ ఉన్నారు? ఇంత చిన్న విషయం అర్థం కాని పరిస్థితిలో ఈ జిల్లా యంత్రాంగం ఉన్నదంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా మళ్ళీ మట్టి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత బరిదెగించిన పరిస్థితి అంటే చెరువుల్లో నీళ్లుంటే కూడా నీళ్ళకు గండి కొట్టి కాలువలు పెట్టి మరి చెరువులో నీళ్లు తీసేసి మట్టి చేయడానికి మరి వాళ్ళు మరి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది దీంట్లో మరి వార్తాపత్రికలు వచ్చి కథనాలను అనుసరించి బట్టి బాబుల బరి తెగింపు అంటే చెరువులో గండి పెట్టి మరి చెరువులో నీళ్ళు వెళ్ళగొట్టి బడి తీసుకోవడం జరుగుతూ ఉంది.